ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ బజార్లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ అన్నారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో ఈరోజు మంత్రి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న 2 పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కడిగారు. మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేనేత జౌళి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, హ్యాండ్లూమ్ బజార్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ చేనేత పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో చేనేత దుస్తుల తయారీలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నామని వివరించారు. చేనేత వస్త్రాల తయారీలో సహజ సిద్ధమైన రంగుల వినియోగంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ అన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలు సమీపంలోని చింతల గ్రామంలో ఉన్న నక్కల రాణెమ్మ కాలనీని సందర్శించి అక్కడ నివాసం ఉంటున్న 55 కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారిని కోరారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వివరిస్తూ, ఈ దేశంలో ఉన్న బిడ్డకు చదువు అవసరం, జబ్బు వస్తే వైద్యం అవసరం, మిగతాది కామనే కదా. ఈ దేశంలో ఇప్పుడు ఉన్న వాళ్లకు భూమి లేకపోతే మినిమం 3 నుండి 5 ఎకరాలు ఇప్పియాలని ఈ చట్టమే ఉంది. మరి వాళ్ళకు ల్యాండ్ ఇప్పించి పక్కా ఇల్లు కట్టియనుండే త్వరలో వీళ్ళకి కావాల్సిన అన్ని చేస్తూనే దీని బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటా పబ్లిక్ లో ఎక్కడెక్కడ తిరగాలో తిరుగుతూనే ఉన్నా. చూద్దాం, వీళ్ళకి కావాల్సినవి మళ్ళీ నేను వస్తూనే ఉంటా. వాళ్ళకు సర్వీస్ చేయమనే కదా నాకు ఇచ్చింది ఈ అవకాశం. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించనున్న సందర్భంగా పార్వతీపురంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 2వ తేదీన జార్ఖండ్లోని హజారీబాగ్లో పీఎం జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కార్డుల నమోదు, పీఎం ఉజ్వల యోజన, ఆధార్ కార్డుల నమోదు, జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించే స్టాల్స్ను ఏర్పాటు చేయాలని సంబంధిత విభాగాల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియపై వివిధ విభాగాల అధికారులతో ఈరోజు నిర్వహించిన సమీక్షలో అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియపై శిక్షణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అక్టోబర్ నెలలో ప్రారంభించనున్న క్షేత్రస్థాయి కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసీల ప్రక్రియను 100% పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ధాన్యం కొనుగోలు చేపట్టడం జరుగుతుందని, రైతులను సమీపంలో ఉన్న మిల్లులకు అనుసంధానం చేయనున్నామని కలెక్టర్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి
తిరిగి రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న కాఫీ, మిరియాల పంటల దిగుబడులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె. కన్నబాబు పేర్కొన్నారు. ఈరోజు ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం మోదపల్లి గ్రామం వద్ద కాఫీ తోటలను పరిశీలించారు. అక్కడ కాఫీ రైతులతో మాట్లాడి కాఫీ, మిరియాల సాగు, దానిపై వస్తున్న ఆదాయం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బేబీ పల్పర్లు, ట్రస్సర్లు, టార్పాలిన్లు మంజూరు చేయాలని రైతులు కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం కన్నబాబు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్గానిక్ పద్ధతులతో సాగు చేస్తున్న అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి ఉందన్నారు. అనంతరం కందమామిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న చర్మవ్యాధుల వైద్య శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు సబ్బులు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిల్లల్లో ఉత్తమ అలవాట్లను పెంచుతూ వారు ఉన్నతులుగా ఎదిగే క్రమంలో గణిత విజ్ఞానం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్త వై. వీరాచారి పేర్కొన్నారు. విశాఖపట్నంలో విద్యాభారతి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణిత శాస్త్ర విజ్ఞానం చోటు చేసుకుంటున్న మార్పులను నేటి తరం విద్యార్థులు గమనిస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాభారతికి చెందిన 160 పాఠశాలల నుంచి 300 మంది విద్యార్థులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 4 మాడవీధులను రంగవల్లికలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని వివరించారు. అదేవిధంగా గ్యాలరీలలో భక్తులు కూర్చొని వాహన సేవలను తిలకించే విధంగా ఏర్పాటు చేశామని, వాహన సేవలను తిలకించే వారికి అన్నప్రసాదాలను కూడా అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్ 1వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అక్టోబర్ 1వ తేదీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. పాలకొల్లులో ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచిన నేపథ్యంలో నూతన భవనంలో అవసరమైన సౌకర్యాలు, వివిధ విభాగాల ఏర్పాటు అంశాలపై ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్షించారు. అన్ని రకాల సౌకర్యాలతో 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలని, సాధ్యమైనంత త్వరగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సూచించారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ సాగు సాధించే బిందు తుంపర్ల సేద్య పరికరాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఏపీఎంఐసి అధికారులను ఆదేశించారు. బిందు తుంపర్ల సేద్య పరికరాల పంపిణీకి సంబంధించి కుప్పం నియోజకవర్గానికి నిర్దేశించిన లక్ష్యాలపై ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమతతో కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో 3600 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్య పరికరాలను అందించేందుకు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి పరికరాల పంపిణీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రైలుపేటలో ఈరోజు మంత్రి పర్యటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లు, ఉద్యోగులకు జీతాలు పూర్తి స్థాయిలో 1వ తేదీ నాటికి అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ బజార్లను ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఎస్. సవిత తెలిపారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ అన్నారు. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ కార్యక్రమం అక్టోబర్ 2వ తేదీన ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.